హాయ్ హలో ఫిలిం లవర్స్, వెల్కమ్ టు జిగిల్ రాజా. ఈరోజు మన టాపిక్ ఏంటంటే, మీరు ఏదైతే తమ్నైన్లో చూసారో సో దాని గురించే డీప్గా డీటెయిల్గా మాట్లాడబోతున్నాం. ఇన్కేస్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లుంటే జస్ట్ 45 సబ్స్క్రైబర్స్ బ్యాలెన్స్ ఉన్నారు భయ్య, టకటకా కొట్టేసేయండి. 1K మైల్ టోన్కి మనం రీచ్ అయిపోతాం. సో చాలా అంటే చాలా కామెంట్స్ బెటర్గా ఇస్తున్నారు అండ్ కొంతమంది కొంచెం పాజిటివ్గా నెగిటివ్గా చేస్తున్నారు. బెటర్ కామెంట్స్ అంటే వేరు అండ్ పాజిటివ్ నెగిటివ్ అంటే వేరు. అది కామెంట్స్ గురించి మాట్లాడేటప్పుడు మనం డీప్గా డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో లేట్ చేయకుండా టాపిక్లో వెళ్ళిపోదాం. సో చెప్పాను కదా, జస్ట్ 45 సబ్స్క్రైబర్స్ మాత్రం బ్యాలెన్స్ ఉన్నారు. సో ఈ వీడియోతోటి అది ఫుల్ఫిల్ అవుతుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఎక్కడ చూడు ఎప్పుడు చూడు అండ్ 2026 స్టార్ట్ అయినప్పటి నుంచి పెద్ది ఫ్యాన్స్ అయితే అసలుకి మామూలుగా కాదు, ఒక రేంజ్ ఎగ్జైట్ అయిపోయారు. సో ఫ్యాన్స్తో కాకుండా సినిమా లవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అసలు ఎప్పుడురా బాబు రిలీజ్ అయ్యేది సినిమా అనేసి సాంగ్స్ తోటి హైప్ క్రియేట్ చేశారు. దాని తర్వాత టీజరు ట్రైలరు ఎలా ఉంటుంది చెప్పండి. ఇక ఒక రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయా ఉండవా? టీజర్ లేండి, అంటే గ్లిమ్స్, ట్రైలర్ కూడా ఇంకా రాలేదు, గ్లిమ్స్ తోటి ఫుల్ ఎగ్జైట్ క్రియేట్ చేసేసారు. ఇంకెలా ఉంటుంది చెప్పండి, ఒక రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ అమాంతం పెంచేశారు. దాని తర్వాత మూవీ రిలీజ్ ఎప్పుడని చెప్పారు ఫస్ట్, అంటే అఫీషియల్గా వాళ్ళు అప్డేట్ ఇచ్చింది ఏంటంటే April 13th, అంటే 13th అంటే 30, April 30న మీ ముందుకు వస్తాం, April 30 మీ 30 మూవీ అనేది రిలీజ్ చేస్తాం అనేది చెప్పారు. దాని తర్వాత మళ్ళీ పోస్ట్పోన్ చేశారు. సాంగ్ ఉంది, VFX ఉంది. అసలుకి సోషల్ మీడియాలో చూస్తే మామూలుగా హడావుడి జరగలేదు భయ్య పెద్ద మూవీ గురించి. ప్రతి ఒక్కరు వీడియోలు దింపేశారు. దాని తర్వాత మెల్లమెల్లగా మళ్ళీ వాళ్ళు ఏం చేశారు, June 25th పోస్ట్పోన్ చేస్తున్నామని ఒక చిన్న అప్డేట్ ఇచ్చారు. అఫీషియల్గా కాదు, అండ్ మూవీ టీం నుంచి వచ్చిన అప్డేట్ అది. దాని తర్వాత నిన్న May 1st ఏం జరిగింది, ఒక పెద్ద సెలబ్రేషనే జరిగింది సపరేట్గా. అంటే ఒక ట్రెండ్ సెట్ చేశారు భయ్య, చేస్తున్నారు ఇండస్ట్రీలో. అసలుకి వాళ్ళకి ఏదైనా బెటర్ ఇంప్రూవ్మెంట్ థాట్ వచ్చిందంటే ఖచ్చితంగా దాన్ని ఇండస్ట్రీలో కూర్చోబెట్టడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ప్రయత్నంలో భాగంగానే పెద్ద మూవీ రిలీజ్ డేట్ మీ అందరితో కాదురా, మీ ఎవరితో చేసిన అనవసరం. సో అది అఫీషియల్ అనౌన్స్ కాదు, మేమే అఫీషియల్ అనౌన్స్ గ్రాండ్గా గుద్దుతాం ఛానల్ ఆడియన్స్ బ్రెయిన్లో అని చెప్పేసి దింపేశారు. గ్రాండ్ రిలీజ్ అని పెట్టేసి పోస్టర్ రిలీజ్ చేసేసి డైరెక్ట్ ఒక ఈవెంట్ పెట్టేశారు రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడానికి. ప్రెస్ మీట్ అంతా పిలిచి ఎంత గ్రాండ్గా ప్లాన్ చేశారో చూడండి. ఇంత గ్రాండ్గా ఇంత ఇన్వైట్ చేస్తూ అండ్ సాంగ్స్, గ్లిమ్స్ ఇవన్నీ చూస్తుంటే ఏదో ఒక బీభత్సం జరగబోతుంది పెద్ద మూవీ సైడ్ నుంచి అని క్లియర్గా అర్థమవుతుంది. అంటే బాక్స్ ఆఫీస్ షేక్ అండ్ కలెక్షన్స్ వర్షం అండ్ ఇండస్ట్రీ హిట్స్ ఇవన్నీ పెద్దలో కనబడుతున్నాయి. అండ్ ఈ మధ్యకాలంలో ఇంకో టాపిక్ ఏంటంటే, ఇందులో నేను 2 క్యారెక్టర్లు అనేసి ఆల్రెడీ బిఫోర్ వీడియోస్ చెప్పాను. ఎందుకంటే ఫహిల్మాన్ అంటే గ్లిమ్స్ రిలీజ్ అయినప్పుడు ఓకే, ఫహిల్మాన్ ఒకరు ఉన్నారు అండ్ హీరో పెద్ద క్యారెక్టర్ ఒకరు ఉన్నారు అనేసి చెప్పాను. సో పెద్ద కూడా ఫహిల్మాన్ అయి ఉండొచ్చు. సో అన్నదమ్ములు కానీ అండ్ తండ్రి కొడుకులు కానీ అయ్యే అవకాశాలు ఉన్నాయనేసి బిఫోర్ నేను వీడియోస్ చేశాను. సో ఆ వీడియోస్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. దాని తర్వాత ఇప్పుడు వస్తున్న టాక్ ఏంట్రా అంటే ఇది కూడా అంటే మూవీ టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన అప్డేట్ అనమాట. వాళ్ళు ఏమంటున్నారా అంటే, ఇందులో 3 క్యారెక్టర్స్ ఉన్నాయి, లేదా 4 క్యారెక్టర్స్ కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. అసలుకి ఇద్దరికే పూనకాలు వచ్చేసి ఊగిపోతున్నాం రా నాయన అంటే ఇంకా మళ్ళీ మీరు 2 పెట్టి 3 పెట్టి ఏంటి? ఎందుకంటే రామ్ చరణ్ గారిది డబుల్ రోల్ క్యారెక్టర్ అండ్ అంటే ఒక మూవీ ఉంది నాయక్ మూవీ తప్ప నేనైతే ఇంతవరకు ఏ మూవీ చూడలేదు డబుల్ రోల్గా చేసింది. అది కూడా ఏంటి, నార్మల్ క్యారెక్టర్గా. ఇది కొన్ని జనరేషన్స్ బ్యాక్ వెళ్ళి తీసే సినిమా కాబట్టి ఖచ్చితంగా ఒక రేంజ్ అవుట్పుట్ ఉంటుంది రామ్ చరణ్ గారు ఇచ్చే అవుట్పుట్లో. సో ఇంకా ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయి? ఈ ఎక్స్పెక్టేషన్స్ అన్నీ మ్యాచ్ చేయడానికి, రీచ్ అవ్వడానికి టీం ఏం చేశారంటే స్పెషల్గా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడానికి ఒక ప్రెస్ మీట్ పెట్టేశారు భయ్య.
నాకు తెలిసి రిలీజ్ డేట్ అనేది ఒక సాంగ్ రిలీజ్ చేసినప్పుడు ఎండింగ్లో ఇవ్వడము, దాని తర్వాత రకరకాలుగా ఒక గ్లిమ్స్ చేసినప్పుడు ఎండింగ్లో ఇవ్వడం, ట్రైలర్ రిలీజ్ చేసినప్పుడు ఎండింగ్లో ఇవ్వడం, ఇలా చేస్తుంటారు బేసిక్గా. లేకపోతే మూవీ టీం వచ్చేసి అంటే ఛానల్లో పోస్ట్ పెట్టడం ఇలా చేస్తుంటారు. కానీ సపరేట్గా ఒక ప్రెస్ మీట్ పెట్టేసి ఆ ప్రెస్ మీట్న మేము సినిమా రిలీజ్ చేస్తున్నామని చెప్పేసి సపరేట్ ప్రెస్ మీట్, ఇది ప్రీ రిలీజ్ ఈవెంటో లైక్ ట్రైలర్ ఈవెంటో సాంగ్ ఈవెంట్ వీటిలలో ఎక్కడ చెప్పలేదు. డైరెక్ట్ సినిమా రిలీజ్ కంటే ఎంత పెద్ద గ్రాండ్గా ఉందో చూడండి పెద్ద మూవీ. నాకైతే ఎక్కడో కొడుతుంది భయ్య, పెద్ద మూవీ చాలా పెద్ద హిట్ అయ్యేలా అనిపిస్తుంది, నా మనసుకు అనిపిస్తుంది. మరి చూడాలి, ఎక్కువ టైం కూడా లేదు. వాళ్ళు ఏం చేశారు, జూన్ 25కి మూవీని పోస్ట్పోన్ చేసి మళ్ళీ ప్రీపోన్ చేశారు, ఇది జూన్ 4కి. అంటే ఇక్కడ క్లియర్గా ఏమర్థమవుతుందంటే మూవీ ఎంత స్పీడ్గా జనాల్లోకి తీసుకెళ్తే అంత పాసిబిలిటీ ఉంది, అంత రెస్పాన్స్ మంచిగా ఉంటుంది అనేసి వాళ్ళు ముందే తెలుసుకున్నారు. ఎందుకంటే పెద్ద మూవీ లాంటి పెద్ద పెద్ద మూవీస్ వల్ల చిన్న సినిమాలు చాలా డిలే అవుతున్నాయి, చాలా వెనుకబడిపోతున్నాయి. మినిమం బడ్జెట్ పెట్టిన సినిమాలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నాయి. సో దానికోసం వాళ్ళు ఏం చేశారంటే, సో ఇలా కాదు, కొంచెం వర్క్ అనేది త్వరగా ఫినిష్ చేసేద్దాం, సో జూన్ 4కి మాత్రమే మూవీ రిలీజ్ చేద్దామని చెప్పేసి అఫీషియల్గా అనౌన్స్ చేశారు. ఇంక దేవుడు దిగొచ్చినా కానీ ముందుకు జరపలేడు, అలాంటి ఒక డేట్ లాక్ చేసేసారు బుచ్చిబాబు గారు. సో ఫైనల్గా పెద్ద మూవీ అయితే మాత్రం జూన్ 4కి మన మధ్యకి రాబోతుంది. అండ్ చాలా ఎక్స్పెక్టేషన్స్తో కూడిన మూవీ పెద్ది. సో ఇంకప్పుడు చూద్దాం, ఎందుకంటే ఈ గ్యాప్లో మళ్ళీ టీజర్ ట్రైలర్లు కంపల్సరీ రిలీజ్ అవుతాయి, ఎక్కువ టైం లేదు. కౌంట్ చేయండి, ఈరోజు May 2 అండి, నిన్న అనౌన్స్ చేశారు. ఇవాళకి ఒకవేళ ఈ మంత్ 30 అయినా కూడా ఇక అటు ఇటుగా 33-34 రోజులు మాత్రమే బ్యాలెన్స్ ఉంది. ఖచ్చితంగా వస్తాడు పెద్ద, చాలా పెద్ద హిట్ కొడతాడు. నేను ఆల్రెడీ వీడియోస్ చేశాను, మన ఛానల్లో ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. 2000 కోట్లు కలెక్షన్స్ చేసే అవకాశం కూడా ఉంది పెద్ద మూవీకి. అట్ ఎ టైం క్యారెక్టర్లు ఎన్ని ఉన్నారు, ఆ క్యారెక్టర్లు ఎలా ఉండబోతున్నాయి అనేసి నేను డీటెయిలింగ్గా వీడియోస్ చేశాను మన ఛానల్లో, ఒకసారి వెళ్ళి చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. సో ఇది గైస్ ఇవాళ టాపిక్. అండ్ పెద్ద మూవీ రిలీజ్ డేట్ అఫీషియల్గా అనౌన్స్ అయిపోయింది. రామ్ చరణ్ గారు ఫ్యాన్సే కాదు, అండ్ మెగా ఫ్యామిలీ ఫ్యాన్సే కాదు, నార్మల్ సినిమా లవర్స్ ఎవరైనా కూడా ఇక ఎలాంటి డౌట్ పడడానికి లేదు భయ, ఫిక్స్ చేసేసారు, లాక్ అయిపోయింది అక్కడ. సో ఇది గైస్ ఇవాళ టాపిక్. అండ్ గాయపడ్డ సింహం అండ్ ఒక 2 మూవీస్ చూశాను నిన్న, దానికి సంబంధించిన రివ్యూస్ మన ఛానల్లో చేయాలి. అండ్ చేయలేదు, కొద్దిగా వేరే ఫర్దర్ వర్క్ ఉండడం వల్ల నేను రివ్యూ అనేది లేట్గా ఇస్తున్నాను. ఈరోజు అయితే కంపల్సరీ ఆ 2 రివ్యూస్ కూడా మన ఛానల్లో వచ్చేస్తాయి. సో ఫైనల్గా ఈ అప్డేట్ ఎలా అనిపించిందో కింద కామెంట్లో తెలియచేయండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే వన్స్ అగైన్ ప్లీజ్ సబ్స్క్రైబ్, ఎందుకంటే జస్ట్ 45 సబ్స్క్రైబర్స్ మాత్రమే బ్యాలెన్స్ ఉన్నారు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.